Hey guys, very good evening to all. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ అన్కట్ యూనిఫ్. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈరోజు సండే కదా, నేను మా ఫ్రెండ్ కలిసి చిన్న రైడ్ చేయబోతున్నాము. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మన డెస్టినేషన్. అంతే, చూడండి ఎక్కడైనా వాన పడుతుందేమో అని మొత్తం సెటప్ అంతా తీసుకొని వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వెనకాల పట్టుకొని కూర్చున్నాడు. మీకు అందరికీ చూపిస్తాను, వెళ్ళే దారి చూపిస్తాను. అక్కడ చూడండి బస్సు వస్తుంది. ఆటో అయినా అసలు అడ్డమే జరగడం లేదు, బస్సు నా మీదకి వస్తుంది. చూడండి ఆటో వాళ్ళకి ఎంత నిర్లక్ష్యమో, బస్సు వస్తున్నా కూడా సైడ్ ఇవ్వడం లేదు. అంతా ఆటో వాళ్ళు ఎట్లా పడితే అట్లా వదులుతుంటారు. బస్సు వాళ్ళు చూస్తే మా మీదకి వచ్చేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్పాలా, అసలు రూల్స్ పాటించారు వాళ్ళైతే. సర్లే, వాళ్ళ విషయం పక్కన పెడదాము, మనం వెళ్ళబోయే రైడ్ గురించి మాట్లాడదాము. ఇదే వాన పడేటట్టు ఉంది కదా, అందుకని మొత్తం సెటప్ అంతా తీసుకుపోతున్నాము. నేను మా ఫ్రెండ్ ఈరోజు సండే కదా, వీడియోస్ కూడా చేద్దాంలే, బాగుంటాయి. క్లైమేట్ కూడా బాగుంది, సూపర్ ఉంది, వ్యూ ఎక్సలెంట్గా ఉందని వెళ్తున్నాము. మన డెస్టినేషన్కి ఎక్కడికంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. డ్యామ్కి వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్. ఇది షార్ట్ కట్ అన్నమాట కర్నూలుకి వెళ్ళడానికి. ఇది కొంచెం విలేజ్లో నుంచి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు, ట్రాఫిక్ ఏముండదు. ఏమంటే రోడ్డు ఒక్కటి కొంచెం గలీజ్గా ఉంటుంది, అంటే గుంతలు ఎట్లా పడితే అట్లా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్డు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ రోడ్డు అయితే వేయడం లేదు. అసలు జనాలు అయితే ఎట్లా పోతున్నారు, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఇక్కడైతే. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి కదా, ప్రాంక్ వీడియోస్. మీకు చెప్పండి, ప్రాంక్ వీడియోస్ ఎలాంటివి కావాలో నాకు కొంచెం ఐడియాలు ఇస్తే నేను ఆ విధంగా చేస్తాను. ఈ రూటు చాలామంది బైకర్స్ ఎంచుకుంటారు, ఎందుకంటే ఇక్కడ మొత్తం వన్ వే. ఇక్కడ ఏం ట్రాఫిక్ పెద్దగా ఏం ఉండదు. ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఏం ఉండదు, ఎందుకంటే ఈ రూట్లో అందరూ వెళ్ళరు, తెలిసిన వాళ్ళే వెళ్తారు. చాలామందికి తెలియదు ఇక్కడ ఒక రూట్ ఉందని, షార్ట్ కట్స్ అని. అందుకే ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం కూడా. ఏమంటే ఇక్కడ ఒకటే బెనిఫిట్, పక్కన పొలాలు అన్నీ గ్రీన్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ, చల్లగా గాలి వస్తుంటుంది. సమ్మర్లో వస్తే ఇంకా సూపర్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అందుకే ఇండియాలో ఉండాలా, ఇండియాలో తిరగాల. ఇండియా ఈజ్ బెస్ట్.